నైంటీస్ సంగీత ప్రియులారా రండి బాబు రండి. ఈ క్యాసెట్లో విన్న పాటలు గుర్తున్నాయా? అయితే చూడండి, ఈ చరణాలకి పల్లవిలు గుర్తుపట్టగలరేమో. హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్యశ్రీ _90s మిలీనియల్ థింక్ డిఫరెంట్. నేను మీ దివ్యశ్రీ. విన్నారు కదండి, అప్పట్లో మనం క్యాసెట్లో విన్న పాటలను గుర్తు తెచ్చుకోవడానికే మన ఇవాల్టి ప్రయాణం. అప్పట్లో మనకి యూట్యూబ్లు, స్పాటిఫై లాంటివి లేవు కదండి. అప్పట్లో మనం క్యాసెట్స్లోనే పాటలు వినేవాళ్ళం. ఆ క్యాసెట్ ఫిలిం తిప్పుకుంటూ దాన్ని ఒక్కసారి సెట్ అయితే ఆహా పాట వచ్చింది అని ఎంత సంతోషపడేవాళ్ళం. ఇవాళ అలా మనం విన్న కొన్ని పాటలు చూద్దాం. రెడీయా మరి? వెళ్ళిపోదాం పదండి చరణంలోకి. సుఖాలతో పికాలతో ధ్వనించిన మధుదయం, దివి భువి కళానిజం స్పృశించిన మహోదయం, మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరిన ఉగాది వేళలో గతించిపోవుగాధనేనని. గుర్తుపట్టేశారా దీనికి పల్లవేంటో? మీకు పాట గుర్తొచ్చింది కదా? ఒక్క 5 సెకండ్స్ టైం తీసుకొని కామెంట్స్లో దీని పల్లవేంటో చెప్పేయండి. మీరంత కరెక్ట్గా గెస్ట్ చేశాక ఇంకా వెయిట్ ఎందుకండి, పదండి పల్లవి పాడేసుకుందాం. ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈ వేళ, రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో, మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా, ఆమని పాడవే హాయిగా. మరి ఈ పాట వినగానే మీకు యాక్చువల్గా సినిమాలో ఏ సీన్ గుర్తొచ్చింది? అలాగే ఈ పాట ఫస్ట్ టైం విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ ఆ రోజు మీకు గుర్తుందా? ఈ సినిమాని మీరు ఎవరితో కలిసి చూశారు? ఈ సాంగ్ వింటున్నప్పుడు మీకు ఏదైనా ఒక స్పెషల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? నాతో షేర్ చేసుకోండి. మనం ఆ హ్యాపీ మూమెంట్స్ని మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకొని హ్యాపీగా ఫీల్ అయిపోదాం. ఈ మూవీలో నాకు ఒక డైలాగ్స్, ఒకటి కాదు ఒక 2 డైలాగ్స్ బాగా గుర్తుంటాయండి. ఏంటో తెలుసా? పారిపోదామన్న మగాడా దమ్ముంటే రా చూసుకుందాం. ఇదొక్కటైతే రైల్వే స్టేషన్ లాస్ట్లో ఆ స్టేషన్ మాస్టర్ చచ్చిపోతాడు, నాకెందుకు చెప్పలేదు ఏ ఏ ఏ ఏ ఈ 2 డైలాగ్స్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేమండి. వెరీ గుడ్ ఫీలింగ్. ఓకే అండి, సో దీని నుంచి మనం మన నెక్స్ట్ చరణానికి వెళ్దాం. ఓకే, ఇంతే మంచి ఫీల్ ఉన్న ఇంకొక చరణం చూసేద్దాం. సూర్యుని మాపి చంద్రుని ఆపి వెన్నెల రోజంత కాసింది, పగలూరే అన్నది అసలే లేదన్నది, కలలే వద్దన్నది నిజమే కమ్మన్నది, ఎదలోని ఆశ ననననన ఎదగాలి బాసై ననననన, కలవాలి నీవు ననననన కరగాలి నేను నన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 നనననനന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 നनనनन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 न
అయిపోయిందండి. నెక్స్ట్ మరి మనం పల్లవిలోకి ఎళ్ళాలి. మీకు పల్లవి గుర్తొచ్చిందా? అయితే మరి గుర్తుంది గదా! ఒక్క 5 సెకండ్స్ టైం తీసుకొని ఈ పల్లవేంటో కమెంట్స్‌లో రాసేయండి. చూద్దాం ఎంతమంది రాస్తున్నారో, ఎంతమంది గుర్తుపట్టారో. దాని సినిమా పేరు కూడా రాయండి కొంచెం డిఫరెంట్‌గా. ఇంకా లేట్ చేయొద్దండి. మన పల్లవేంటో చూసేద్దాం. ఓ ఈనాడే ఏదో అయ్యింది ఏనాడు నాలో జరగంది ఈ అనుభవం
మరలా రానిది ఆనంద రాగం మోగింది అందాల లోకం రమ్మంది. ఎంత మంచి పాట కదండి. మరి ఈ పాట విన్నప్పుడు లేదా ఈ పాట మీకు గుర్తొచ్చినప్పుడు మీకెవరు గుర్తొచ్చారు? మీకు ఏం ఫీలింగ్ కలిగింది ఈ సాంగ్ వింటే? మేబీ నాకు తెలిసి ఈ సాంగ్ రిలేటెడ్ టు ఫస్ట్ లవ్, ఫస్ట్ క్రష్ అలా ఉంటుంది. మరి మీకు ఈ ఫీలింగ్ మీరు ఏ ఏజ్‌లో ఉన్నప్పుడు మీకు జరిగింది? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ స్వీట్ మెమరీస్‌ని అలా గుర్తు తెచ్చుకొని ఒక్కసారి మీ ఫస్ట్ లవ్ అండ్ ఫస్ట్ క్రష్ దగ్గరికెళ్ళండి. జస్ట్ ఎ మొమెంట్, జస్ట్ ఎ మెమరీ. చాలా మంచి మెమరీస్ కదండి. ఎంతో అందమైన జ్ఞాపకాలు అవన్నీ. సో, ఈ జ్ఞాపకాలని మనం ఇంకా కంటిన్యూ చేస్తూ మన నెక్స్ట్ చరణంలోకి వెళ్ళిపోదాం పదండి. పువ్వులే ముల్లై తోచు నీవే నన్ను వీడితే ఊహలే పూలై పూచు నీయద మాటున చేరితే ఆ మాసాలు వారాలవును నీవు నేను కూడితే వారాలు మాసాలవును బాటే మారి సాగితే పొంగు నీ బంధాలే నీదరి చేరితే గాయాలు ఆరేను నీ ఎదుట ఉంటే నీవే కదా నా ప్రాణం నీవే కదా నా లోకం. మేబీ ఫస్ట్ 2 లైన్స్‌లో గుర్తుపట్టరనే అనుకుంటున్నాను. కానీ చివరికొచ్చేటప్పటికి లాస్ట్ లైన్‌కొచ్చేటప్పటికి మీకు కూడా గుర్తొచ్చేసిందనుకుంటున్నాను. మరి ఒక్క 5 సెకండ్స్ మళ్ళీ కొంచెం టైం తీసుకొని ఈ పాట పల్లవేంటి కామెంట్స్‌లో రాయగలరా? లేట్ చేయకుండా పల్లవి పాడేసుకుందామండి. సుందరి నేనేను అంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట సుందరి నేనేను అంట. సో ఈ పాట విన్నప్పుడు మీకు ఎవరు గుర్తొచ్చారు? ఈ పాట మీరు అసలు మొదటిసారి ఎక్కడ విన్నారు? ఈ పాట విన్నప్పుడు మీకు ఏదైనా ఒక చిన్న స్వీట్ మెమరీస్ ఏమన్నా ఉన్నాయా? చెప్పండి, షేర్ చేసుకోండి. సో అదండి ఇవాళ మన థింక్ డిఫరెంట్ చరణం నుంచి పల్లవిని కనుక్కోవడం. ఈ 3 పాటలను మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇవన్నీ చాలా స్వీట్ మెమరీస్ అని చెప్పాలా? లేదంటే మనం ఇప్పుడున్న ఏజ్ నుంచి, ఇప్పుడున్న ఎరా నుంచి మనం మళ్ళీ వెనక్కెళ్ళి మనకి గుర్తొచ్చిన ఒక మర్చిపోలేని మెమరీస్ అనాలా? బట్ ఏమన్నా సరే ఇవన్నీ కూడా నిజంగా ఆ పాత కాలాల్ని మీకు గుర్తు చేశాయనే అనుకుంటున్నాను. ఆ రేడియోలో విన్నప్పుడు, ఆ రేడియోలో వచ్చినప్పుడు పాటలు విన్నారనే అనుకుంటున్నాను. సో అదండి ఇవాల్టి మన థింక్ డిఫరెంట్. 3 చరణాలకి పల్లవుల్ని ముందే కనుక్కున్నారు అనుకుంటున్నాను. అదే ఫీలింగ్‌లో ఇంకా ఉన్నారు అని కూడా అనుకుంటున్నాను. బట్ స్టిల్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. సో మన నెక్స్ట్ వర్క్స్ గురించి థింక్ డిఫరెంట్ ఎలా చేయాలి? నేను లాస్ట్ టైం చెప్పినట్టుగానే గ్రూప్‌లో కాకుండా ఇండివిడ్యువల్‌గా ఉండడానికి ఏమాత్రము ఆలోచించొద్దు. మన ఆలోచన మనకి చాలా ముఖ్యం. అందరూ ఒకటే సైడ్ వెళ్తున్నారని వాళ్ళు కరెక్ట్ కాదు. మేబీ మనం వెళ్ళిన సైడే ఇంకా తొందరగా మనం వెళ్ళిపోతామేమో. ఆలోచించండి. చాలామంది ఉన్నారు అని అదే గుంపులో మనం కూడా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. మేబీ వాళ్ళకన్నా ముందే మనం వెళ్ళిపోతామేమో. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకొని ఉండండి. ఎప్పుడు గివ్ అప్ యాటిట్యూడ్ అనేది ఇవ్వద్దు. మనం డిఫరెంట్‌గా ఆలోచించినా మేబీ టైం తీసుకోవచ్చు. బట్ డెఫినెట్‌గా మనకి విన్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మీ లైఫ్‌ని మీ కంట్రోల్‌లో పెట్టుకోండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ పాత్‌ని మీరు నమ్మండి.
ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇట్స్ యువర్ లైఫ్. ఎప్పుడూ కూడా ఏదో ఒక మంచి జరుగుతుంది అనే నమ్మకంతో మాత్రమే ఏదైనా పని స్టార్ట్ చేయండి. మీరు చేయగలరు, నాకు తెలుసు. అదండి ఇవాల్టి మన పాత పాటల కొత్త జ్ఞాపకాలు. ఎన్నో జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాం. సో అవే జ్ఞాపకాలు కనుక మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి. మేబీ ఈ జ్ఞాపకాలని ఆ పాటలు మీరు విన్నప్పుడు లేదా చూసినప్పుడు మీతో పాటు ఒక పర్సన్ ఉన్నారనిపిస్తుంది కదా, వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ కూడా చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, థ్యాంక్ యూ సో మచ్.